ఇవాల్టి నుంచి బలభద్రపురంలో మరోసారి క్యాన్సర్ సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. క్యాన్సర్ కేసుల విషయంలో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా అధికారుల లెక్క ఉందని తెలుస్తూ ఉంది. దీంతో గ్రామంలో మళ్లీ రీసర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో ఈ రోజు నుంచి మళ్లీ ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. రొమ్ము, గర్భాశయ, ముఖద్వారం, ఓరల్ క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు మరోసారి చేయాలని నిర్ణయించారు. కొద్ది రోజుల క్రితం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ లేదని అధికారికంగా చేసిన ప్రకటన వివాదంగా మారింది. గ్రామంలో క్యాన్సర్ లేదని అధికారులు చెబితే అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దని మనవి చేశారు. మళ్లీ మరోసారి సర్వే చేపట్టనుండడంతో గ్రామంలో గందరగోళం నెలకొంది. బలభద్రపురంలో క్యాన్సర్ బాధితుల నిర్ధారణ లెక్కల విషయంలో తప్పులు ఉన్నాయని, వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన ఆరోపణ. బలభద్రపురం పరిసర ప్రాంతాల్లో క్యాన్సర్ బాధితులు అధికంగా ఉన్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి 38 మంది అనుమానితులను గుర్తించింది. వీరందరినీ రాజమండ్రిలోని జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్కు తీసుకువెళ్లి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లో ఎవరికీ క్యాన్సర్ నిర్ధారణ కాలేదు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనుమానితులైన 7 నుంచి నమూనాలు సేకరించి నివేదికల కోసం వేచి ఉన్నారు. బలభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంకా రికార్డుల్లో నమోదు చేసిన వీటిని ప్రామాణికంగా తీసుకుని డిఎంహెచ్ఓ నివేదిక ఇచ్చేశారు. బలభద్రపురం గ్రామంలో ఉన్న 10,000 మంది జనాభాకి వైద్య పరీక్షలు చేయకుండా నివేదికలో ఎలా లెక్కలు తేల్చేస్తారనేది ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వాదన. అలాగే రంగరాయ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో గ్రామంలో 399 కుటుంబాల్లో 1295 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఇంకా గ్రామంలో 8700 మందికి వైద్య పరీక్షలు చేస్తే వారిలో ఎంతమంది ఉంటారో అనే ఆందోళన నెలకొంది. ఇవన్నీ పక్కన పెట్టి వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తేల్చి చెప్పారు. అయితే ఈ కేసులు కేరళతో పోలిస్తే 3 రెట్లు అధికంగా బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు ఉన్నాయని, జాతీయ యావరేజ్ కేసుల కంటే 6 రెట్లు అధికంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వాదన. ఈ ప్రకటనలతో బలభద్రపురంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏ ప్రకటనతో ఏకీభవించాలో అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.